పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలువరి గ్రామంలో వేంచేసి ఉన్న వీర పేరంటాలమ్మగా గొల్ల పేరంటాలమ్మగా కొలుచుకుంటున్న భక్తులకు కోరిన కోరికలు తీర్చే బంగారు కల్పవల్లి అమ్మవారి 71వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయని 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉండి మండలం వెలువరి గ్రామంలో వేంచేస్తున్నటువంటి వీర పేరంటాలు గొల్ల పేరంటాల అమ్మవారి 71వ వార్షిక మహోత్సవాల సందర్భంగా మరి మంగళవారం నుంచి ఈ కొత్త సంవత్సరాది నూతన సంవత్సరాది రోజున ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారిగా ఈ ప్రాంతంలో పేరు ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారు మరి ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదు అనేక పట్టణాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా 10 రోజుల పాటు ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈరోజు 9వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి సన్నిధిలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మరి కళాకారుల అలాగే ఆసాదులు నృత్యాలు కానీ అలాగే కళాకారుల కార్యక్రమాలు కానీ వినోద కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలని కూడా 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 18 గురువారం నాడు అమ్మవారి సన్నిధిలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో అమ్మవారి అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరుతూ మరి ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కానీ భక్తుల దాతల సహాయ సహకారాలతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ అమ్మవారు వీర పేరంటాల అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ కార్యనిర్వహణ అధికారి అలాగే ఆలయ కమిటీ మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సహాయ సహకారాలతో విద్యుత్ దీపాల అలంకరణతో మరి చక్కని ఏర్పాట్లతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ప్రాంతంలో చక్కని ఏర్పాట్లు దేవాదాయ శాఖ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మరి ఆఖరి రోజున జరిగేటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా అందరూ కూడా అన్నప్రసాదాలు స్వీకరించారని చెప్పేసి మరి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది.